నేను మీ బాబా ఫక్రుద్దీన్, భారత వీరసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ నేను చూశాను. ఖచ్చితంగా ఆయన తప్పైతే అందులో కనిపించడం లేదు. కేవలం మీ అత్యుత్సాహం, ఫ్యాన్స్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో మీ అత్యుత్సాహం వల్లే శ్రీతేజ్ వాళ్ళ అమ్మని కోల్పోయాడు. కేవలం మీలాంటి వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకొని అభిమానం, వెర్రితనం వేసే మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఒక సినిమాని ఒక సినిమాగా చూడలేని మీరు, ఒక సినిమా తీసినంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు ఎలా అయిపోతున్నారు? వాళ్ళని దేవుళ్ళుగా చూసే మీరు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు? ఇది ఆలోచించుకోవాలి. కేవలం ఒక సినిమా అంతే. ఇందులో డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే పెడతారు, వాళ్ళే సంపాదించుకుంటారు. మీరెందుకు డబ్బులు పోగొట్టుకుంటారు? సరే, ఒకసారి చూసామా, ఎంటర్టైన్ అయ్యామా, వదిలేసామా? అభిమానం పేరుతో అరవడాలు, తోసుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఏంటి ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సినిమా మాత్రమే. శ్రీతేజ్ వాళ్ళ అమ్మని పోగొట్టుకోవడంలో 100% అల్లు అర్జున్ తప్పు లేదు. కేవలం మీరు అంటే మీ ఆ అల్లు అర్జున్ అభిమానులే, వాళ్ళు చెప్పుకునే వాళ్ళే. ఆ రోజు ఆ పిల్ల వాళ్ళమ్మ అబ్బాయి కింద పడ్డప్పుడు కనీసం ఒక 10 మంది కలిసి ఒక సర్కిల్ అయ్యి వాళ్ళని కాపాడుంటే లేచి నించొని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. మీలో ఎవరు ఆ బాధ్యత తీసుకోలేదు. తొక్కుకుంటూ వెళ్ళారని చెప్తున్నారు, తోసుకుంటూ వెళ్ళారని. మనుషుల, ఒక రైతు, ఒక సోల్జర్, వాళ్ళు నిజమైన హీరోలు. మిగతా వాళ్ళంతా నీలాంటి నాలాంటి వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళే. వాళ్ళని హీరోలుగా చూసుకోవడం ఏంది? సమాజం కోసం ఏదైనా చేసి సస్తే వాళ్ళు హీరోలు. రైతు చచ్చిపోతాడు, నీకు అన్నం పండించి నువ్వు తినడానికి పండించి ఒకరోజు చచ్చిపోతాడు, వాడు హీరో. ఒక సోల్జర్ చచ్చిపోతాడు, ఒక సైనికుడు దేశం దగ్గర, దేశం కోసం బార్డర్లో నించొని ఒకరోజు ప్రాణాలు వదులుతాడు, సోల్జర్ హీరో. మిగతా వాళ్ళంతా సినిమా వాళ్ళు హీరోలేంటి? మీ పిచ్చి కాకపోతే. మీకు పిచ్చి. ఆ వెర్రితనాన్ని తగ్గించుకోండి. జై హింద్.